శ్రీ నారా లోకేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీ సంచి కృష్ణయ్య, టీడీపీ పెళ్లకూరు మండల అధ్యక్షుడు. ప్రస్తుతం మీర్పేటలో జరిగిన ఇన్సిడెంట్ సెన్సేషనల్ గా మారింది. ప్రజెంట్ మనం చూస్తున్నట్టయితే డీల్ చేస్తున్న మీర్పేట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాం. ఇక్కడ భారీగా విమెన్ సంఘాలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పోలీసులు మిస్సింగ్ కంప్లైంట్ కోణంలో విచారిస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే మిస్సింగ్ కేసు అంతా కూడా 14 రోజు కూడా విచారిస్తున్నారు. ఒకవైపు మిస్సింగ్ కంప్లైంట్ అయిన వెంటనే మొబైల్ ఫోన్ కి సంబంధించిన ట్రాక్ చేస్తారు. మాధవికి సంబంధించిన ఫోన్ కూడా అక్కడనే పూర్తిగా నెట్వర్క్ సిగ్నల్ అంతా కూడా అక్కడనే కనిపిస్తుంది. అక్కడి నుంచే పోలీసులకి మొదటి ఎవిడెన్స్, అక్కడి నుంచే పోలీసులకి డౌట్ వచ్చింది. ఒకవైపు సీసీటీవీ ఫుటేజ్ అంతా కూడా అనలైజ్ చేస్తే బయట నుంచి ఇంట్లోకి వెళ్ళిన విజువల్స్ మాత్రం కనిపించినాయి, కానీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన ఫుటేజ్ మాత్రం కనిపించలేదు. ఖచ్చితంగా మాధవి ఇంట్లోనే ఉంది, ఇంట్లోనే ఏదో జరిగిందంటూ పోలీసులు నిర్ధారించడం జరిగింది. పోలీసులు వచ్చిన తర్వాత తమ హస్బెండ్ మీద అయితే అనుమానం వ్యక్తం చేశారు. అతని మీద అతన్ని అదుపులోకి తీసుకొని తమదైన స్టైల్లో విచారించాక అసలైన విషయం బయటపడింది. అతని నిజస్వరూపం బయటపడింది. ఇంత క్రూరంగా ఎలా హత్య చేస్తాడనేది ప్రస్తుతం అయితే ఇంత దారుణానికి ఎలా ఒడికడతారని కూడా చెప్పలేని పరిస్థితి, అంటే మాటలు రాని పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది ఒక్కసారి మనతో పాటు మహిళా సంఘాలు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ ఘటనని ఎలా చూడాలి? చాలా చాలా దారుణంగా చేసిండమ్మా. మేము నైట్ నిన్న ఎంక్వైరీ కానీ వెళ్ళినాం తెలిసిన తర్వాత. అయితే వెళ్తే అక్కడ కాలనీ వాళ్ళు చెప్తున్నారు 13వ తారీఖు నాడు జరిగిందంటే ఈ సంఘటన. ఇప్పటిదాకా బయటికి రాకపోవడం చాలా నేరం, ఘోరం కూడా. అయితే వాళ్ళని అడిగితే మరి ఏం స్మెల్ రాలేదా మీకు ఆమెను చంపినట్టు అని అడిగితే కుట్ల చచ్చిపోయిన వాసన వస్తుంది, మా ఇంట్లో ఏం రాలేదని చెప్పిండంట. అబద్ధాలు ఆడి తప్పించుకున్నాడు. అయితే దారుణం ఏంటంటే అమ్మాయిని ముక్కలు కట్ చేసి ఆ కుక్కర్లో ఉడకబెట్టి ఇంకా సగం శరీరాన్ని తీసుకొచ్చి చెరువులో వేయడము, ఇది అయితే ఫస్ట్ టైము చాలా డేంజర్గా జరిగింది ఈ ఏరియాలో. కాబట్టి మహిళా సంఘాలన్నీ గట్టిగా ఖండిస్తున్నాయి. మా కోసం సుప్రీంకోర్టు ఒక మంచి మహిళలకు న్యాయం చేయాలి. దిశ చట్టం ఎట్లా చేసిరో ఇది కూడా అట్లా చేయాలని మేము కోరుకుంటున్నాం మేడం. లేదంటే మేమే స్వయంగా మా చేతి తప్ప చెప్తాం, మేమే అన్ని నరికి చంపుతాం. అది మేడం. నా పేరు అనిత అండి, అనిస్తనపురం డివిజన్ నాది. మాజీ హనుమాన్ టెంపుల్ డైరెక్టర్ని. ప్లస్ మాకు నైట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నైట్ వెళ్ళాం, మా కాలనీకి వెంకటేష్ కాలనీకి వెళ్ళాం. మేము వెళ్ళి ఏమైంది, ఎందుకు జరిగింది, ఇట్లా మీరు ఏం చేస్తున్నారు చుట్టుపక్కల ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏమన్నారంటే 13వ తారీఖు నుంచి వాళ్ళ ఇంట్లో లాకేసి ఉంది. సాయంత్రం నుంచి ఏమైందని స్మెల్ వస్తుంటే వాళ్ళ హస్బెండ్ అడిగితే వాడే ఇంకేం చెప్పిందంటే వెనక కుక్క చనిపోయింది మేడం, దాని స్మెల్ వస్తుంది అంటే వాళ్ళ హస్బెండ్ అడిగాం. అంటే మీరు ఏదైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో అంటే ఎలా తెలిసింది మీకు ఆమె మిస్సింగ్ అని చెప్పేవారని చెప్పారు? తనే వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇచ్చాడు. ఇంకా తనే వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. మిస్ ఇక్కడే ఉన్నాం నైట్ కూడా ఇక్కడే ఉన్నాం. హస్బెండ్ అడిగారు ఎవరైతే నిందితుడుగా మా పక్కన కాలనీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని వెళ్ళి అడిగితే లేదు మేము అడిగాము, వాడు ఇట్లా చెప్పిండు. మళ్ళీ వాడు ఇక్కడికి వచ్చి మిస్ అయింది, మా మిస్సెస్ లేదని చెప్పాడు. మిస్సెస్ ఇది ఎన్ని రోజులు అవుతుందంటే 3 days అవుతుందండి. 3 days నుంచి మా కాలనీ వాళ్ళు నిన్న అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే కాలనీ వాళ్ళు లేదు మేడం 3 నుంచి కుక్క చనిపోయిన స్మెల్ వస్తుంది, వాడే చెప్తుండే ఇంకా మళ్ళీ మిస్ అయింది కంప్లైంట్ పెడుతుంది వాడే వెళ్ళి అని అంటే సీసీ కెమెరా ఫుటేజ్ చూస్తే తను లోపలికి వెళ్ళిందే ఉంది, బయటకు వచ్చింది లేదు. అంటే పక్కన వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఏదో వాసన వస్తుంది అని చెప్పారు. అడిగారు కూడా మేము అందరం వెళ్ళాము, అడిగారు కూడా వాళ్ళు ఎందుకు స్మెల్ వస్తుందంటే వాడే చెప్తుండే ఇంకా కుక్క చనిపోయింది పక్కన తీసేయాలని. అంటే తీసేద్దాం మనం పిలిపిద్దామంటే లేదు నేను చెప్తాను వాడే చెప్పిండంటే. ఇంకా వాడు చెప్పినాక మళ్ళీ మిస్సెస్ అయిందని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి కేసు పెట్టినాడు లేదని చెప్పి. ఇప్పుడున్న సమాచారం మేరకు మొదట కుక్కని చంపి ఆ తర్వాత ప్రాక్టీస్ చేసి మనిషిని చంపారని అంటున్నారు. లేదు మేడం, వాడు ఫస్ట్ చేయడం ఆమె మీద అనుకుంటున్నాను నేను. వాడు అంతా తప్పించుకోనికే వాడు చేస్తూ మూర్ఖత్వం, కానీ వాడు అలాంటి విషయం కాదు. వాడిని కూడా అదే సిచ్యువేషన్ చేయాలి. మాకు చెప్పండి మేము చేస్తాం. వీడిని ఒక్కరికి శిక్షిస్తేనే ఇంకొకటి చేయడు భార్య మీద. మెయిన్ ఫస్ట్ భార్య మీద అంత అనుమానం ఉన్నాడు, కూర్చోబెట్టి మాట్లాడే 10 మందికి చెప్పాలి. వాడు అంత రైట్ లేదు, వానికి అట్లా చేయడం రైట్ లేదు. ఈ కేసులో నిందితుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. పోలీసులకు కూడా ఎటువంటి ఎవిడెన్స్ దొరకని పరిస్థితి కనిపిస్తుంది. అంటే చంపిన తర్వాత కుక్కల్లో ఉడకబెట్టాను, ఆ బొక్కలన్నీ కూడా గ్యాస్ స్టవ్ మీద ఒకవైపు గ్యాస్ స్టవ్ మీద కూడా మొత్తం యాష్ లాగా చేశాను, ఆ తర్వాత బకెట్లో చిన్న మటన్ ముక్కలాగా కొట్టి దాని తర్వాత ఉడకపెట్టాను అంటూ చెప్పుకొని వస్తున్నాడు. మరి ఎటువంటి ఎవిడెన్స్ లేవు అని అంటున్నారు. పోలీసులకు ఇప్పటివరకు ఎవిడెన్స్ దొరకలేదు మేడం. చిన్న తట్టు తలుగుతూనే దెబ్బ తలుగుతూనే రక్తం వస్తుంది. ఇంత మనిషిని కట్ చేస్తుంటే రక్తం ఎట్లా రాదు? ఎక్కడైనా ఎవిడెన్స్ దొరుకుతుంది. బరాబర్ వీళ్ళు గట్టిగా ప్రయత్నం చేయాలి. ఈ పోలీసులు గట్టిగా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా దొరుకుతుంది. ఇది తప్పించుకునే చేతాలు మేడం.
తనే చెప్తున్నాడు కదా నేనే చంపేసిన అని. మరో విషయం కూడా అతను నేరం ఒప్పుకుంటున్నాడు కానీ ఎవిడెన్స్ ఏంటి అని పోలీసులనే బెదిరించే పరిస్థితి కనిపిస్తుంది. కోర్టులో తేల్చుకుందామని చెప్తున్నాడు. అట్లనే ఎవిడెన్స్ చూపిస్తాం ఆయనకు కూడా సేమ్ అలాంటిది చేసి అదే చూపిస్తాం. మేము చూపిస్తాం మేడం. తనకు కూడా ఎవిడెన్స్ ఉన్నాయా లేవా అని తనకు ఏందో మేము చూపిస్తాం. మాకు అప్పచెప్పండి ఫస్ట్. ప్లేస్ వాడు మా కళ్ళ కూడా పంపిండి. మా మహిళలందరూ ఎట్లుంటుంది చెప్పండి. మా మహిళా సంఘాలు కూడా సీఎం దాకా వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, చెప్పాలి, చెయ్యాలి. సీఎం దాకా వెళ్ళాలి. అది కాక సీఎం వచ్చిన కాడి నుంచి అయితే చాలా దోరణాలు జరుగుతున్నాయి. ఇలాంటి చాలా అంటే చాలా చూసుకుంటే కూడా హైదరాబాద్ లో ఒక మహిళని అంటే నిండు గర్భిణిని అతి దారుణంగా హత్య చేసి లోపల బేబీ ఉన్నాక కూడా అనేక సార్లు దుంకి ఆమె మీద కొట్టి అతి క్రూరంగా ఆమెను కూడా చంపాడు. అంటే ఇటువంటి దారుణాలు తరచూ మహిళల మీద జరుగుతున్నాయి. అది సీఎం తెలుసుకుంటలేడా, చూస్తలేడా? తను చూస్తుండు కదా, సీఎం అయితే చూస్తుండు కదా, మరి ఏం ఆపుతుండు? ఆయన వచ్చినాక కేసులు చాలానే అవుతున్నాయి, తగ్గట్లేదు కదా సీఎంకి. ఇవి చాలా టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఉండాలి కదా. మహిళల పట్ల ఇంట్రెస్ట్ పెట్టాలి. ఎందుకు జరుగుతుంది? వాళ్ళ పిల్లలు అయితే వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే ఊరుకుంటారా మేడం? వాళ్ళైనా ఊరుకోరు కదా, మరి వేరే వాళ్ళు కూడా గట్లనే అనుకోవాలి. ఎందుకు ఇట్లాంటి సిచ్యువేషన్ రావాల్సి వస్తుంది? మీరు గట్టిగా మాట్లాడితే మేము కూడా సపోర్ట్ చేస్తాం మేడం. అట్లేం లేదు. ఎవిడెన్స్ ఎట్లా దొరకదు? ఎందుకు దొరకదు? వాడిని అదే చేసినామనుకో అప్పుడు దొరకదా? చిన్న దెబ్బ తగిలితే చిన్న ఏళ్ళు కట్ అయితే కూరగాయలు వస్తేప్పుడు బ్లడ్ వస్తుంది. దారుణమైన విషయం అంటే సొంత అగ్ని సాక్షిగా పెళ్లాడిన భార్యని 13 సంవత్సరాలు ఉన్నాడు. ఎంత మూర్ఖపు మూర్ఖతనం ఉండాలి వానికి, ఎంత మూర్ఖతనం ఉండాలి. వాని పిల్లంతా సంసారం చేసి పిల్లలు కానీ వానికి మానవత్వం లేదా? వానికి అక్క చెల్లెలు ఉన్నారు, వానికి తల్లి కడుపులో పుట్టిండు వాడు అట్లా చేయడం కరెక్ట్. వానికి కప్ప చెప్పండి మేడం. వానికి కప్ప చెప్తే వాని సంగతి మేము చూపిస్తాం మేడం. వాడు అమ్మ కడుపు ఎట్లా పుట్టిండో మేము కూడా చూపిస్తాం ఆ విషయం. ఇది మాత్రం కంప్లైంట్ పెట్టు, లేదంటే తల్లిదండ్రులు పిలిచి మాట్లాడు, లేకపోతే ఆప్షన్ కూడా ఉంటది. ఆప్షన్ కూడా ఉంటుంది, డైవర్స్ ఉంటుంది. నీకు ఇష్టం లేకపోతే సంసారం చేయకు. నువ్వెవడరా చంపడానికి? నువ్వెవడరా ముట్టలు చేయడానికి? నీకు ఎట్టడదా రైట్? నీకు అట్లా చేయమని తల్లిదండ్రులు అప్ప చెప్పిరా, పెళ్లి చేసి ఇచ్చిరా? ఏం తెలియనట్టు మళ్ళీ వచ్చి కంప్లైంట్ ఇవ్వడం. భార్య పారిపోయింది అని చెప్పి అవన్నీ సైకో లెక్కలు. మాకు ఇక్కడ అప్ప చెప్తే అది ఏందో చూపిస్తాం, ఇప్పుడే చూపిస్తాం. సైకో మేడం మిస్ అయిందానికి వాడే ఏం తెలియని కూడా వాని మీద రాకుండా నటించకుండా మళ్ళీ సిఎస్ఆర్ వాళ్ళు వాడిని ప్రయత్నం చేసి వాడిని కొడితేనే వాడంతా వాడు నిజంగా కక్కింది మేడం. ఈ విషయం నాకు తెలిసిన విషయం. ఇది వాడిని తీసుకొచ్చి లేదు మీ భార్య ఇంట్లోనే ఉంది, నీకు ఎట్టుపోలేదు, నువ్వే కావాలని పెట్టినాను వాళ్ళని కొడితేనే సార్ వాళ్ళు వాడంతా వాడు నిజంగా కక్కింది మేము. ఇది కూడా లేకపోతే బయట రాకపోయింది మ్యామ్. నిన్న మేము పిఎస్ నైట్లోనే ఉన్నాం మ్యామ్. కుటుంబం సభ్యులు ఏం చెప్తున్నారు అసలు ఇట్లా జరిగిందంటే? మేము వెళ్ళాం మేడం. నిన్న వాళ్ళ కుటుంబం ఏం చెప్తారంటే మాకు తెలియదు మేడం, మాకు ఇట్లా అసలు విషయం నాకు తెలియదు, మేము ఊహించుకోలేదు కూడా. వాళ్ళు బాగుండేది మంచి. ఇప్పుడు ఇంత జరగడానికి కారణం ఏంటంటే మహేశ్వరంలో జరిగినప్పుడు, ప్రియాంక రెడ్డికి జరిగినప్పుడు ఆ రోజు దిశా చట్టం తీసుకొచ్చి మళ్ళీ ఆ రోజు వెంటనే నలుగురిని షూట్ చేసిర్రు. మరి ఇప్పుడు జరిగి 4 రోజులు అవుతుంది. అదే విధంగా చూస్తే ఎక్కడ ఏరియాలు చూసినా కూడా చిన్న పిల్లల కాడికెంచి పుట్టిన పిల్లలు 6 నెలల పిల్లల కాడికెంచి 60 ఏళ్ళ ముసలోళ్ళ దాకా కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరి చట్టాలనే మహిళల కోసం చట్టాలు తెస్తున్నామని అంటున్నారు. చట్టాలు ఇక్కడ ఎవరికి, చట్టాలన్నీ చుట్టాలయ్యి అన్ని మూలకు పెడుతున్నారు కానీ ఎక్కడ ఏం ఉపయోగం అనేది లేదు మహిళలకు. ఖాళీ ఏదైనా ఇష్యూ అయినప్పుడు ఈ చట్టం ఉంది, ఆ చట్టం ఉంది, చట్టాల పేర్లు చెప్పారు కానీ చట్టం ఎవరికి ఉపయోగం లేదు. ఎవరికి ఉన్నది బడాబాబుల కోసమే ఉన్నది. ఎవరైతే చనిపోయినరో ఆ ఫ్యామిలీ ఏంటి, అసలు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంది, ఆ అమ్మాయి చంపడానికి కారణం ఏంది, ఇవన్నీ కూడా తెలియాలంటే కొన్ని ఇప్పుడు పనికిరాని అయితేనేమో అడ్వర్టైజ్మెంట్ మస్తు పెడతారు. ఈ పనికి వచ్చేది ఒక ఫ్యామిలీ. మనం ఒక ఫ్యామిలీని కలపాలంటే, ఒక ఫ్యామిలీని ఒక దగ్గర చేయాలన్నా, ఒక భార్య పెళ్ళిళ్ళు చేయాలన్నా కూడా ఎంత కష్టపడి 10 లక్షలు 15 లక్షలు పెట్టి పెళ్ళిళ్ళు చేస్తారో, మరి అదేవిధంగా ఒక ఫ్యామిలీ కూడా సెట్ కావాలంటే కూడా ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తామో, మరి అదేవిధంగా ఇలాంటివి కూడా కేసులు వచ్చినప్పుడు మరి ఈ ఫ్యామిలీలు కూడా అదే విధంగా సఫర్ అవుతున్నాయి. మరి వీళ్ళకి కూడా మేము చట్టాలు కరెక్ట్గా వర్తించినట్టు మేము కుటుంబానికి మీరు అండగా నించుంటాను. ఇప్పుడు ఇక్కడికి మీర్పేట పిఎస్ దగ్గరికి వచ్చాం మేడం, ఏంటి విషయం తెలుసుకోవడానికి. అయితే పోలీసులు అందరూ మిస్సింగ్ కేసు అని చెప్తున్నారు. ఇంకా సిఐ గారు రాలేదు. మార్నింగ్ వచ్చి బయటకు వెళ్ళిపోయారు. పోలీస్ వాళ్ళు కూడా కొంచెం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఉన్నట్టు చెప్పని పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకు అట్లా? సిఐ గారు వస్తేనే కదా మేడం మనం దాన్ని ఏంటి అనేది మనం డిక్లేర్ చేసేది. ఇంకా సిఐ సార్ రాలేదు. కానీ ఇది యూట్యూబ్స్లో కానీ టీవీలో కానీ అన్నిట్లో అల్జడి అవుతుంది. అందుకే మేము చూసి మహిళలందరం ఫోన్ చేసి మాట్లాడుకుని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు వస్తే కనుక సిఐ గారు వచ్చిన వెంటనే దాన్ని ఏంటి అనేది మనం మాట్లాడవచ్చు. ఇంకో విషయం ఏంటంటే వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడున్నారు, ఒకవేళ ఆయనకి నిజంగా కూడా మామూలుగా నిప్పులేందే పొగరాదని చెప్పేసి ఒక సామెత ఉంటుంది మేడం.
ఏదన్నా ఒకటి ఉంటేనే ఇప్పుడు సార్ ఇప్పుడు ఇంతవరకు వచ్చి ఉంటుంది. కాబట్టి ఇట్లాంటిది మళ్ళీ ఇంకోసారి జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. అది మొత్తం మీద కూడా మహిళలందరూ కూడా ఆవేదన మరి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు చూసుకుంటే కూడా బాధిత కుటుంబంతో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారంటూ చెప్తున్నారు. మొదట మాధవిని హత్య చేసిన తర్వాత ఒక 2 days పాటు విపరీతమైన స్మెల్, అంటే ఏదో కుక్క చనిపోయినట్టు ఏదో ఆ గాలిలంతా కూడా చాలా దారుణమైన స్మెల్ వచ్చిందంటూ కాలనీ వాసులందరూ కూడా కంప్లైంట్ చేశారు. కుక్క చనిపోయిందంటూ భర్త చెప్పడం అయితే జరిగింది. గురుమూర్తి అంతా ఏదో కుక్క చనిపోయింది అందుకే వాసన వస్తుందని చెప్పారు. అతి దారుణంగా చంపాడు. అదేవిధంగా పోలీస్ని స్థానికులు అందరినీ కూడా మిస్లీడ్ చేసే ప్రయత్నం చేశాడు. పూర్తిగా కూడా దారుణమైన హత్య మీర్పేట పరిధిలో చోటు చేసుకుంది. ఒకవైపు పోలీసులు మాకు కొంత ఎవిడెన్స్ అయితే దొరికిందని చెప్తున్నారు. మాధవి ఫోన్ అండ్ సీసీటీవీ ఫుటేజ్ ద్వారానే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానీ వాళ్ళు చంపినట్టు బ్లడ్ స్టెయిన్సే కానీ లేకపోతే పూర్తిగా ఫినాయిల్తో కడిగడం కాబట్టి ఒకవైపు దృశ్యం సినిమా చూశాను, దృశ్యం సినిమా చూసి దాన్ని బట్టి ఎవిడెన్స్ ఎలా కిల్ చేయాలో నేర్చుకున్నానంటూ నిందితుడు చెప్తున్నాడని తెలుస్తుంది. మరోవైపు నెట్ఫ్లిక్స్లో ఇంకో సినిమా చూశాను అంటూ నిందితుడు కూడా చెప్పుకుంటూ వస్తున్నాడు. పూర్తిగా చూసుకుంటే కూడా మీర్పేటలో అయితే కొంచెం ఉధృత వాతావరణం కనిపిస్తుంది. ఏ కల్ ఆగే ఈ సినిమా చూశాను అంటూ చెప్తున్నాడు. ఆంకే అనే సినిమా నెట్ఫ్లిక్స్లో ఉంటుంది. పూర్తిగా హారిఫైడ్ సినిమా అని అయితే పూర్తిగా తెలుస్తుంది. నెట్ఫ్లిక్స్ సీజన్స్ బట్టి ఎలా చంపాలో అంటే ఏ కల్ హే దాంట్లో ప్రధానంగా ఒక రంపంతో కోసి మరి అతి దారుణంగా హత్యమారుస్తారు. ఆ తర్వాత నదిలో వేసేస్తాడు అంటూ పూర్తిగా ఆ సినిమా చూశాను అని అంటూ పోలీసులకు చెప్తున్నాడు. ఎవిడెన్స్ అంతా కూడా కిల్ చేశాడంటూ సమాచారం అయితే తెలుస్తుంది. ఈ పోలీసులు మాత్రం లోతైన దర్యాప్తు చేస్తున్నారు. కెమెరామెన్ విజయ్తో పెట్రిషా రిపోర్టింగ్ RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.